నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నాం. గతంలో కూడా ఇక్కడికి మనం రావడం జరిగింది. క్లియర్గా ఈ ప్రాంతం అంతా కూడా చూపించాం. ఏదైతే రేవంత్ రెడ్డి సోదరుడు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన దుర్గం చెరువు, ఆ కాలనీ ఇదంతా. అయితే గతంలో నెలకు పైబడే దాదాపు నెల అయిపోతుంది ఇక్కడ నోటీసులు రావడం జరిగి, నోటీసులు వచ్చినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు లేవు. ఆల్రెడీ క్లియర్గా బ్లాక్లకు చూసుకోవచ్చు, F1 రాసి పెట్టారు. అంటే కూల్చబోతున్నటువంటి బిల్డింగ్లకు నోటీసులు ఇవ్వడం, ఇవి కూలిపోతున్నాయి, ఇవి కూల్చేస్తాం, ఇవి FTL పరిధిలో ఉన్నాయని చెప్పేసి ఆ గతంలోనే నోటీసులు అందజేశారు. కానీ ఇప్పటి వరకు చలి చప్పుడు లేదు. దీని తర్వాత ఏదైతే ఆగమేఘాలపైన అటు సున్నప్ చెరువు కావచ్చు, అటు కత్వా చెరువు కావచ్చు, నిన్న అమీన్పూర్ విల్లాస్ కావచ్చు, అటు కుక్కట్పల్లిలో కూడా కూల్చివేతలు మొదలుపెట్టారు. అంటే దాదాపు ఇక్కడ నోటీసులు వచ్చిన తర్వాతనే ఈ అన్ని ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు చేశారు. అయితే ఇక్కడే ఒక ప్రధానమైన ప్రశ్న మొదలవుతూ ఉంది. ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలను ఎందుకు కూల్చివేయట్లేదు? క్లియర్గా F1 రాసిర్రు. లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ కావచ్చు, ఈ కూలబోతున్నటువంటి అన్ని అపార్ట్మెంట్స్కి F1 రాసిర్రు. అమర్ అండ్ కోఆపరేటివ్ అనే నియర్ ఈ కాలనీ పేరు అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో దాదాపు 200 ఇండ్లకు నోటీసులు అందినట్లు క్లియర్గా అధికారులు సమాచారం ఇచ్చారు. గతంలో ఇక్కడ ఉన్న ప్రాంత వాసులతో కూడా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. కొన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నాం, మమ్మల్ని ఇప్పుడు సడన్గా వెళ్ళిపోమంటే ఏం చేస్తాం, ఎటు వెళ్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళ వాదనలు ఇవన్నీ పక్కన పెడితే, ఏదైతే నిన్న అమీన్పూర్ ప్రాంతంలో దాదాపు 27 విల్లాలు, కోట్ల విలువ చేసే విల్లాలు కూల్చేసిన తర్వాత మరి రేవంత్ రెడ్డికి అమీన్పూర్ విల్లాలు కనిపించాయి. అటు చూస్తే సున్నపు చెరువులో ఉన్న ఇండ్లు కనిపిస్తూ ఉన్నాయి, అటు కత్వా చెరువులో ఉన్న విల్లాలు కనిపిస్తూ ఉన్నాయి, ఇటు కుక్కట్పల్లిలో ఉన్న అటువంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉన్నటువంటి ప్రాంతానికి ఎందుకు రాలేకపోతుంది ఈ హైడ్రా కమిషన్ అని చెప్పేసి ప్రజల్లో అటు ప్రతిపక్షాల్లో ఒక బలమైన ప్రశ్న తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. అయితే హైడ్రా ఒక రాజకీయంగా పనిచేస్తుందా, లేదంటే రేవంత్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం హైడ్రాను ఉపయోగించుకుంటున్నాడా అనే ప్రశ్నలు కూడా ఈ మధ్య కాలంలో బలంగా తెరపైకి వస్తున్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిన్న ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా అటు అమీన్పూర్ విల్లాలు కావచ్చు, ఇటు కుక్కట్పల్లిలో ఏవైతే కూల్చడాలు జరిగాయో కూల్చిన ప్రాంతపు విజువల్స్ పెట్టేసి ఇక్కడికి వచ్చిన హైడ్రా ఎందుకు అటు దుర్గం చెరువు వైపు వెళ్ళట్లేదు, ఎందుకు ఈ వెహికల్స్ అక్కడికి వెళ్ళట్లేదు, వెళ్ళేంత దమ్ము లేదా అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రశ్నలు వెళ్ళబోస్తూ ఉన్నారు. అయితే ఈ నెల కాలంలో అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత అసలు ఈ వైపు హైడ్రా రాకుండా ఉందో ఒక్కసారి ఈ ప్రాంతపు వాసి అయినటువంటి వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఉంటే ప్రస్తుతం ఇదే సొసైటీకి సంబంధించిన ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు నోటీసులు అందాయని చెప్పేసి గతంలో అన్నారు, ఏం జరిగింది ఈ 1 మంత్ కాలంలో? మళ్ళీ మిమ్మల్ని అధికారులు కలిసారా? ఏం చెప్తా ఉన్నారు? మాకు 1 మంత్లో ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారు, దానికి ఆన్సర్ చేశాము. కానీ ఆయన చూసే వాతావరణం కూడా ఎవరి దగ్గర మేము ఇచ్చిన ఆన్సర్ని అబ్జర్వ్ చేసే వాతావరణం కూడా ఉన్నట్టు అనిపించలేదు. కానీ చాలా క్లియర్గా ఉన్నాము మేము. లైక్ ఇందులో వచ్చేసి దుర్గమ్మ చెరువు, పర్టికులర్గా వేరే చెరువుల గురించి మాకు తెలియదు కాబట్టి దుర్గమ్మ చెరువు అనేది క్లియర్గా రెవెన్యూ రికార్డ్స్లో కానీ లైక్ విలేజ్ మ్యాప్స్లో కానీ 64 acres అని ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇట్ సెల్ఫ్ 74 acres వరకు మ్యాక్సిమం అనేది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్, దాన్నే ప్రమాణకంగా తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ. 1970లో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో కూడా ఇదేంటంటే 74 acres అనేది ఉంది. యాజ్ ఆన్ టుడే ఇస్ దుర్గం చెరువు ఈజ్ గూగుల్ మ్యాప్ 101 acres. కాబట్టి ఇంకొకటి చాలా క్లియర్గా చాలా సృహతో ఉడావాళ్ళు 1991లో మాకు లేఅవుట్ ఇచ్చిన రోజున 30 feet గ్రీన్ బెల్టు, దీని అంటే అదే FTL అదే బఫర్ జోన్ అని ఫైనల్ చేసి మరి ఇచ్చారు. కాబట్టి దుర్గం చెరువు వరకు ఏదన్నా బురదజల్లే ప్రోగ్రాం తప్పితే మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదనుకుంటున్నాం మేము. కానీ ఒకవైపు ఏమంటూ ఉంటారంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు కేవలం ఇక్కడ కూల్చడం ఎందుకు లేదంటే తిరుపతి రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి హైడ్రా ఇక్కడ పనిచేస్తలేదు, తిరుపతి రెడ్డిని కాపాడడానికి వీళ్ళందరినీ అంటే ఇక్కడ కూల్చడం లేవు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ అవినీతి ఉన్నప్పటికీ కూడా ఎందుకు కూల్చలేరు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? ఇది దుర్గం చెరువు అనేది చెప్తున్నాను, చాలా క్లియర్గా ఉన్నాము. ఈ చెరువుల్లో దుర్గం చెరువుకు ఉన్నంత క్లారిటీ మిగతా చెరువులు లేకపోవడం అక్కడ కూలుస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకు కోల్చలేదంటే ఓన్లీ ఆయన మీద బురద జల్దాం కాబట్టి అన్న విధంగా కూల్చుతున్నట్టు లేరు అనే మాట మాట్లాడుతున్నారు. అది కంప్లీట్గా వాస్తవం కాదు. ఓన్లీ ఏదంటే ప్రతిపక్షం చేస్తున్న
ప్రచారం తప్పితే దుర్గం చెరువు ప్లస్ ఈ మా అమర్ సొసైటీ చాలా క్లియర్గా ఉంది, అన్ని సకల పర్మిషన్లతో క్లియర్గా ఉంది. అట్లాగే చెరువు విస్తరణ అనేది కూడా మా దగ్గర పూర్తి అవగాహనతో మేము అధికారులకు సబ్మిట్ చేశాము. కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఓన్లీ ఆయన ఏదన్నా ఇచ్చేయాలి అన్న యాంగిల్లో మీడియా కానీ ప్రతిపక్షం కానీ ఉంటే ఉండొచ్చు తప్పితే మాకు అమర్ సొసైటీ అనేది అబ్సల్యూట్లీ క్లియర్ ప్రాపర్టీ ఇది. ఓకే, అధికారులు మీకు అంటే మళ్ళీ సమాధానం ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు? అధికారులు మా సమాధానం ఇవ్వలేదు. ఈరోజు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు కూడా మా వాదన విన్నారు. 6 వారాలు వాళ్ళని చేయమని చెప్పేసి, అంటే మా వాదనలు వినమని చెప్పేసి చెప్పినట్టుగా నాకు ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితమే నాకు సమాచారం తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే దుర్గం చెరువు విషయంలో ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరూ కలిసి కోర్టులో కూడా దీన్ని అప్పీల్ చేశామని చెప్తా ఉన్నారు. దీనికి ఈరోజు చీఫ్ జస్టిస్ అంటే ఈరోజు సోమవారం, నిన్న మొన్న సండే కావడం వల్ల ఈరోజు అయితే వాళ్ళకు ఒక వాదన అయితే క్లియర్గా ఉందని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని హైడ్రా అధికారులు కావచ్చు, లేదంటే ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వ అధికారులు కావచ్చు, విని వీళ్ళకు ఖచ్చితంగా సమాధానం, అంటే వీళ్ళు ఇచ్చిన నోటీస్కి ఇచ్చిన సమాధానానికి మళ్ళీ రిప్లై కూడా ఇవ్వాలని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఈరోజు చెప్తున్నట్లు తెలుసా ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, ఈ ప్రాంతంలో గతంలో కూడా మనం పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి చూపించిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ నుండి దాదాపు 300 మీటర్లు వెళ్తే అటు తిరుపతి రెడ్డి ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి వరకు కూడా పూర్తిగా FTL జోన్ అని చెప్పేసి ఆ పెయింట్ అయితే వేయడం జరిగింది. గతంలో కూడా రేవంత్ రెడ్డి తమ్ముడికే నోటీసులు అని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా స్పందించారు. ఏదైతే FTL పరిధిలో ఒకవేళ నా ఇల్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా కూల్చడానికి మన సోదరుడైనా సరే ఎవరైనా సరే ఏంది సందేశించడం లేదు, ఖచ్చితంగా కూల్చాల్సిందే ఎవరైనా సరే, నా సోదరుడైనా సరే అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత ఏదైతే తిరుపతి రెడ్డి కూడా స్పందించిన సందర్భం ఉంది. ఏదైతే కొంతమంది మీడియా పైన దాడి చేశారని చెప్పేసి అన్నారో అదే రోజు తిరుపతి రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒకవేళ నాది అంటే నేను గత కొన్నేళ్ళు అయితే ఉంది, ఒకవేళ FTL జోన్లో ఉన్నట్లయితే క్లియర్గా కూల్చడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి అటు తిరుపతి రెడ్డి స్పందించిన సందర్భం కూడా గతంలో మనం చూసుకున్నాం. అయితే అట్లాగే ఏదైతే మీడియాలో కావచ్చు, ఇటు నిన్నటి నుండి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో క్లియర్ తిరుపతి రెడ్డిని కాపాడడానికి మాత్రమే ఈ ప్రాంతంలోకి హైడ్రా ఎంట్రీ కావట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే నిన్నటి నుండి ఏదైతే అమీన్పూర్ విల్లాలు కూల్చేసారో అది కేవలం రాజకీయ కక్షతోనే ఆ ప్రాంతంలో కూల్చేశారని చెప్పేసి, అది BRS BJPకి సంబంధించిన వ్యక్తుల విల్లాలు కావడం వల్లనే వాటిని కూల్చేశారని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం. అయితే దాంతో నిన్న అమీన్పూర్ విల్లాల కూల్చివేత తర్వాత కొంతవరకు మళ్ళీ అంటే దాదాపు 2 వారాల నుండి హైడ్రా అయితే క్లియర్గా సైలెన్స్గా ఉన్నటువంటి సందర్భం ఉండే. అంటే ఎక్కడ కూడా కూల్చడం ఆపేసి కోర్టు నుండి కావచ్చు, అటు మంత్రివర్గ భేటీలో భాగంగా హైడ్రా అయితే సైలెంట్గా ఉన్నటువంటి సందర్భంగా మనకు చూసుకున్నాం. అయితే నిన్న హైడ్రా ఒకేసారిగా 2 చోట్ల అటు అమీన్పూర్ విల్లాలపైన కావచ్చు, ఇటు కుక్కట్పల్లిలో కావచ్చు, ఏదైతే రెసిడెన్షియల్ ఇండ్లు కావచ్చు, రెసిడెన్షియల్ ఎవరైతే వ్యక్తులు నివసిస్తున్నటువంటి ఇండ్లను అయితే టచ్ చేసిన సందర్భాలు లేవు. కాకపోతే కమర్షియల్ ఏవైతే ఉన్నాయో కమర్షియల్ అన్నిటిని కూడా కూల్చేసుకుంటూ నిన్న రావడం అయితే జరిగింది. అయితే దాని తర్వాత 2 వారాల తర్వాత ఏదైతే హైడ్రా పనిని చూసిర్రో ప్రతిపక్షాలు ప్రశ్నించడం అయితే మొదలుపెట్టాయి. అటు తిరుపతి రెడ్డి ఇంటికి ఎప్పుడు వెళ్తాయి మీ హైడ్రా, ఒకవేళ తిరుపతి రెడ్డికి హైడ్రా వర్తించదా అనే భాగంలో ఒకవైపు ప్రశ్న వర్షం కురిపిస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు, ఇదే తిరుపతి రెడ్డి ఇల్లు అయితే పూర్తిగా ఇక్కడి వరకు అయితే FTL జోన్ అని చెప్పేసి రాశారు. అక్కడ బఫర్ జోన్లో అయితే ఖచ్చితంగా తిరుపతి రెడ్డి ఇల్లు ఉంటుంది. మరి ఎందుకు ముడతలేరు అనేది ఇప్పటి వరకు ప్రశ్నగానే మిగిలిపోయినటువంటి సందర్భం. అయితే దీన్ని కూల్చాలని చెప్పేసి, కూలిస్తే నేను ఆహ్వానిస్తా అని చెప్పేసి అటు తిరుపతి రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా క్లియర్గా 6 వారాలు దీనికి గడువు ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా కోర్టు కూడా చీఫ్ జస్టిస్ కూడా చెప్తున్నట్లు ఇప్పుడే ఈ ప్రాంత వాసులు కూడా చెప్తున్నటువంటి సందర్భం. ఓకే, ప్రస్తుతం ఇక్కడ దుర్గం చెరువు ప్రాంతంలో అయితే పరిస్థితులు ఇది. ఏదైతే సర్వే ఆఫ్ ఇండియా రికార్డ్ ప్రకారం దుర్గం చెరువు పైన ఈ ప్రాంత వాసులందరూ క్లారిటీగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అటు కోర్టు నుండి కూడా 6 వారాలు వీళ్ళ సమాధానం వినాలని చెప్పేసి ఆర్డర్ వచ్చినట్టు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. అయితే దీన్ని ప్రతిపక్షాలు కావాలని తెర ముందుకు వేసుకుంటున్నాయా, లేదా నిజంగానే దీన్ని FTL పరిధిలో ఉంటే రేవంత్ రెడ్డి సోదరుడు అని చెప్పేసి ఆపుతున్నారా అనే ప్రశ్నలు అటు ప్రతిపక్షాలు కురిపిస్తూ ఉన్నాయి, ఇటు సోషల్ మీడియా వేదికగా అనేక మంది ఆ ప్రశ్నలు అయితే రేకిస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనకు చూస్తూనే ఉన్నాం. అయితే ఏదేమైనప్పటికీ
కోర్టులో ఈరోజు అయితే ఆర్డర్ వచ్చిందని చెప్తా ఉన్నారు. 6 వారాల తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పేశాడు, నా సోదరుడు అయినా నా సొంత ఇల్లు అయినా సరే ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, బఫర్ జోన్లో ఉంటే మాత్రం కూల్చాల్సిందే, అది ఎవరైనా సరే సహించేది లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఇదైతే రేవంత్ రెడ్డికి ఒక సవాల్గానే మిగిలిపోయింది ఇప్పటి వరకు. అయితే ఈ 6 వారాల తర్వాత అధికారులు కావచ్చు, ఇటు కోర్టు నుండి వచ్చిన ఆర్డర్ కావచ్చు, వీళ్ళు ఏదైతే సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఉన్నటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఈ ప్రాంత వాసులు చెప్తున్నారో, దీని అంతటి తర్వాత ఏం జరుగుతుందనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో నగేష్, హైదరాబాద్.